సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కొంతమంది ఇల్లంతా వాస్తుపరంగా ఉంటుంది, కట్టుకున్న వాస్తుపరంగా అని అనుకుంటూ ఉంటారు. కానీ అస్తమానం ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు, ఒకరికి బాగైంది అనగానే ఇంకొకరు పడుకుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సమ్ ప్రాబ్లం. తీసుకెళ్ళి డయాగ్నోసిస్ టెస్ట్ చేపిస్తే అసలు ఏముండదు, ఎక్కడ ఏముండదు, అంత బాగుంటుంది. కానీ అస్తమానం అసలు శక్తి లేకుండా ఫీల్ అవ్వడం, అస్తమానం ఏదో ఒక జబ్బు, దాంతో ఇంకెవరో మాకు చేతపడి చేశారని. సరే, దిష్టి ఎలాగో ఉంటుంది, దృష్టి తగులుతుంది, దోషం, అది తీసేస్తూ ఉంటారు. అయినా ఎప్పటికీ అసలు ఏమీ పని అవ్వదు. అస్తమానం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటారు. దీనికి కారణం అంటే నేను గమనించి, నాకు ఉన్న కొద్ది 40 సంవత్సరాల అనుభవంలో గమనించిందంటే ఈశాన్య దోషం. కొంతమంది ఎలివేషన్లో ఒక పొరపాటు చేస్తుంటారు. కొంతమంది మెయిన్ గేట్ దగ్గర గేట్ అమర్చడంలో ఒక చిన్న దోషం. తూర్పు ఈశాన్యంలో గేట్ ఉందనుకోండి, అక్కడ గేట్ పెట్టిన తర్వాత ఇటు పక్కన లెఫ్ట్కి వచ్చా కూడా సరిగ్గా ఈశాన్యం ముందుకు వస్తుంది, ఆగ్నేయం కొంచెం బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది. దాంతో ఇంక ఈశాన్యం కట్ అయినట్టుగా ఉంటుంది. అస్తమానం బాధపడుతూనే ఉంటారు. ఇంక దోషం ఎక్కడుందో అర్థమవుతుంది. మనం తీరా వెళ్ళి అక్కడ గేట్ చూస్తే అర్థమవుతుంది. పిలిచి వాళ్ళకి చూపిస్తే ఇది అవునండి కరెక్టే, ఇది ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని గేట్ని మళ్ళీ తీసేసి కాస్త ముందు కనాలి. ఆ గోడ మందం పెంచుతారు. హెవీ పెద్ద బరువు గేట్లు పెడతారు కాబట్టి అక్కడ పెద్ద కాలం వేస్తారు ఈశాన్యంలో. ఆ కాలం కాస్త ఈశాన్యం కట్ చేస్తుంది. ఇటుపక్క ఆగ్నేయం పక్క, తూర్పు పక్క, రైట్ సైడ్ అంతా కూడా 4 ఇంచెస్ వాళ్ళు కడతారు. దాంతో అక్కడ ఈశాన్య దోషం ఏర్పడుతుంది. అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో పెట్టినప్పుడు కూడా అలా కాలం వేస్తారు. పెద్ద గేట్లు పెట్టుకుంటున్నారు ఈరోజు, హెవీ గేట్స్. దానికి కంపల్సరీగా బ్రిక్ కాదు, ఆర్సిది కాలమే వేస్తారు ఏకంగా. అక్కడ 9 ఇంచెస్ వాళ్ళు, ఇటు పక్కేమో 4 ఇంచెస్ వాళ్ళు. దాంతో అక్కడ ఉత్తర ఈశాన్యం కట్ అయిన దోషం. వాళ్ళకి ఎంతసేపు అర్థమవుతుంది, ఇంత ఇల్లంతా బాగానే కట్టుకున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. తీరా వెళ్ళి అక్కడ చూపిస్తే కానీ, అప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుతుంది, ఓహో ఇదా దోషం అని. అప్పుడు కూడా కొంతమందికి అర్థం కాని కేసులు నేను చాలా చూశాను. అక్కడ టేప్ పెట్టి మళ్ళీ కొలిసి అలా చూపిస్తే అప్పుడు ఓహో ఇదా దోషం అని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దానికి ఏం చేయాలి, మళ్ళీ ఆ గేట్ పగలగొట్టి, ఆ గోడ పగలగొట్టి, ఆ కాలం పగలగొట్టి కాస్త ముందు కానీ, ఉత్తర ఈశాన్యంలో ఉంటే ఉత్తర ఈశాన్యం వైపు జరపాలి, లేదా తూర్పులో ఉంటే తూర్పుని కొంచెం ముందుకు జరిపి అలా ఎలా కట్టుకుంటే బాగుంటుంది, ఆ మొత్తం వచ్చేలాగా. అప్పుడు అక్కడ చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కట్టుకునేప్పుడు ఈ టెక్నికల్ పాయింట్స్ చాలామంది మర్చిపోతున్నారు. అఫ్కోర్స్ మేస్త్రీలకు తెలుసు అనుకోండి, కానీ కట్టేస్తున్నారు అంతే. వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు తర్వాత ఇంకా కట్టే ఇళ్ళని కూడా మంచిగా కడుతున్నారు. ఓనర్ కట్టుకునే వాడికి ఏం తెలుసు, టేప్ పెట్టి కొలుస్తారు, మేస్త్రులు పెడుతున్నారు కదా అని అనుకుంటారు. పొజిషన్ ఉత్తర ఈశాన్యంలో వస్తుంది లేదా తూర్పు ఈశాన్యంలో వస్తుంది అనుకుంటారు. కానీ టెక్నికల్గా జామెట్రికల్గా మనకు అక్కడ ఈశాన్యం కట్ అవుతుంది, తూర్పు ఈశాన్యం కట్ అవుతుంది తూర్పు వైపు, లేదా ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం కట్ అవుతుంది అని టెక్నికల్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి అక్కడ చూపించి ఆ దోషాన్ని సవరించేసి ఇది ఎలా కట్టుకోవాలి అని మేస్త్రికి కూడా కాస్త చూపిస్తే ఇంకా మిగతా ఇళ్ళని కూడా అందరు చక్కగా కట్టుకుంటున్నారు. సో అందరూ కూడా వాస్తు ప్రకారం కట్టుకున్నామని అనుకోవడం కాదు, మనం కట్టుకున్నాం కరెక్టే, కానీ టెక్నికల్గా జామెట్రికల్గా ఇది కరెక్ట్ ఉందా అని చూసుకోవాలి ముందు ఈశాన్యాన్ని. లేకుంటే ఇలాంటి బాధలతో అస్తమానం బాధపడుతూనే ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో టెక్నికల్గా మనం చూసుకుంటే బాగుంటుంది. సాయి రక్ష.